హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు వీఆర్ హియర్ విత్ మధు గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ఓదెలా 2. సో ఓదెలా సినిమా అందరికీ ఫస్ట్ పార్ట్ నుంచి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో దాంతోనే చాలామంది ఆడియన్స్ ఇంట్లో చాలా బాగా వైబ్ అయ్యారు. ఇప్పుడు థియేటర్స్లో వైబ్ అయ్యే టైం వచ్చింది. సో హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో వీఆర్ ఈగర్లీ ఎక్సైటెడ్ దాన్ యూ టు వాచ్ ఓదెలా 2. వై? బికాస్ సీక్వెల్ చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు కానీ నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే ఏదైతే ఎటర్నల్ రష్ ఏదైతే ఉందో, సో వీఆర్ వెయిటింగ్ టు వాచ్ ఆన్ April 17th. సో ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా నేషనల్ రిలీజ్ అనేది చాలా పెద్ద విషయం. అవునండి. సో హౌ యు ఆర్ ఫీలింగ్ సార్? చాలా లక్కీ అండి ఈ విషయంలో. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమాతోటే ఒక థియేట్రికల్ మూవీ, ఒక ఫస్ట్ సినిమాతోటే ఒక పాన్ ఇండియా మూవీ అంటే అందుకోసం పాన్ ఇండియా మూవీ కాబట్టే బడ్జెట్ కూడా వెనకాడలేదేమో అనిపిస్తుంది. అంటే నేను తీసుకున్న డిసిషన్ వల్లనే ఈరోజు ఇంత బజ్ వచ్చింది. ఎందుకంటే బడ్జెట్ పెరిగిందని మా సంపత్ గారు అన్నారు అనుకోండి, లేదనుకోండి మామూలుగానే తీస్తారు కదా. కాబట్టి నేను చేసిన డేర్ కానీ అతను అడగడం కానీ అంతా ఎంత బడ్జెట్ ఓవర్ ఎక్సీడ్ అయినా మీ ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అవునండి. కాన్ఫిడెన్స్ లేకపోతే కాదు కదండి. ఏ పనైనా మనమే నమ్మనప్పుడు దాన్ని చేయలేము. నమ్మాను, ఎంత దూరమైనా సరే వెళ్దాం అన్నట్టుగా వెళ్ళాం. అండ్ 20 years నుంచి ఇండస్ట్రీ తెలుసు అని అంటున్నారు. 20 years తర్వాత ఒక ప్రాజెక్ట్ పిక్ చేసుకోవాలంటే చాలా ఆలోచించుంటారు. వై ఓన్లీ ఓదెలా 2 అంటే ఏం చెప్తారు సార్? అంటే 20 years నుంచి అంటే 20 years నుంచి నేను ఇండస్ట్రీలో ఏం లేను. జస్ట్ అవగాహన, జస్ట్ ఫ్రెండ్స్ అట్లా తిరుగుతుంటుంటాం అంతేగాని అంతకు మించి సినిమా అనేది ఎప్పటి నుంచో ఫ్యాషన్ అనేది ఉంది. ఫ్యాషన్ తోటే వచ్చాను. ఇది కొన్ని నిర్ణయాలు ఎలా అవుతాయంటే ఆ సిచ్యువేషను, ఆ టైమింగు, దానివల్ల సంపత్ గారు నేను కలవడం, ఒకరికొకరు నచ్చడము, ఇప్పుడు నా భావాలు అతని భావాలు, అతను చెప్పిన విధానము, ప్రీవియస్ అతను తీసినవి కూడా సినిమాలు అవన్నీ చూసుకొని దృష్టిలో పెట్టుకొని బేసిక్గా ఆయన రైటరు కమ్ డైరెక్టరు, క్రియేటివిటీ ఉన్నప్పుడు చలో చేద్దాం. స్టోరీ చెప్పిండు, బాగా నచ్చింది కాబట్టి చలో. అంటే ఓదెలా 1 చూసిన తర్వాత బాగా ఎగ్జైట్ అయ్యి దీనికి ఒప్పుకున్నారా, లేకపోతే సంపత్ నంది గారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీద దీనికి ముందడుగేశారు అనుకోవచ్చా? యాక్చువల్లీ ఏంటంటే ఓదెలా రైల్వే స్టేషన్ చూసి ఎగ్జైట్ అనడము ఒకటే, సంపత్ నంది గారి స్టోరీ అన్న రెండు ఒకటే కదా. కాబట్టి ఈయన రాస్తేనే అది మనిషిని నమ్మి కొంతమంది ముందుకెళ్తూ ఉంటారు. ఆ వేలో వెళ్ళారా అని అడుగుతున్నాను. నమ్మడం వేరు, ప్రాక్టికల్ కూడా జరిగింది కదా అక్కడ. అవును. ఇప్పుడు ఒక చేయాలంటే ఒక 4-5 రూట్ల నుంచి చూసుకోవాలి మనం కూడా. మరీ అంత బ్లైండ్గా కూడా కాదు కదా. ఇప్పుడు ఇందులో ఏముంది, మనం ఇప్పుడు తమన్నా గారు వస్తున్నారు ఇందులో, వశిష్ఠ గారిది కూడా స్టార్టింగ్ 1లో చూశాను నేను. అతని యాక్టింగ్ అంత బాగుంది. అది ఒక అమాయకుడుగా ఎలా చేసిండో మీకు తెలుసు. ఓకే, అమాయకుడిగా చేసినోడు ఇంకా వేరే ఏ విధంగానైనా చేయగలుగుతాడు. ఆ పర్సనాలిటీ ఉన్నాయి. అందులో చేసిన కొన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అయితే తమన్నా గారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే సౌందర్ గారు ఉన్నారు, డిఓపి, పెద్ద డిఓపి. ఇవన్నీ నేను అన్నీ చెక్ చేసుకున్నాను. తర్వాత వీళ్ళు సంపత్ గారు ఇంత పెద్ద డైరెక్టరు, అశోకు ప్లస్ తమన్నా గారు, వీళ్ళకు తోడు ఇంకొక అజనీష్ గారు అయితే ఎట్లా ఉంటుంది, ఈ కంటెంట్కు ఇతను బాగా సెట్ అవుతాడని అతను అయినాక చలో వెళ్ళిపోతున్నాం. అంటే అజనీష్ లోక్నాథ్ గారు పేరు తీశారు కాబట్టి ఆల్రెడీ ఆయన ఇటువంటి టైప్ ఆఫ్ జానర్స్, మంగళవారం సినిమాలో ఆయన ఇచ్చిన బీజం ఇప్పటికీ ఇన్స్టా రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ దేనికో దానికో వాడుతూనే ఉంటారు. సో అంత ఇంపాక్ట్ఫుల్ బీజం ఇచ్చేది అజనీష్ లోక్నాథ్ గారు. ఆయన దగ్గర నుంచి ఎటువంటి జానర్స్కి ఒక క్రేజ్ ఉంటుంది అనమాట. సో ఓదెలా 2లో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ గురించి వాట్ యూ వాంట్ టు సే సార్? మీరు టీజర్లో శాంపిల్కి ఒకటి వదిలారు, ట్రైలర్లో కూడా వదిలారు. అది ఆ మ్యూజిక్ ఎట్లా ఉంది, హమ్మింగ్ చేసుకునేటట్టు ఉందా లేదా చెప్పండి. హమ్మింగ్ అంటే ఒక థ్రిల్ ఫ్యాక్టర్ అనేది మాకు ఎప్పుడో వినిపిస్తూనే ఉంటుంది ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో. ఓదెలా 2లో కూడా మాకు ఆ యొక్క వైబ్, ఆ ఒక ఆరా అనేది కనిపించింది. ఉందండి, అందులో ఉన్నది. తమన్నా వచ్చినప్పుడు ఒక థీమ్ ఉంటుంది,
ఇందులో ఒక పాత సాంగ్ ఉంటుంది, రెండు ఉంటాయి. ప్లస్ క్లైమాక్స్లో ఒక చాలా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్, ఆ బీజిఎం అదంతా అజనీష్ గారి పేరు చెప్తుంటేనే ఒక గూస్ బంప్స్ వస్తుంటుంటాయి. నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే ఆయనది కాంతారా సినిమా. నాకు కాంతారాలో నేనైతే ఆ లాస్ట్ది ఎన్నిసార్లు విన్నాను అసలు ఆ యూట్యూబ్లో క్లైమాక్స్. అట్లా ఇతనే కావాలని అతన్ని ఒప్పించుకొని చేసిన. బేసిక్గా అతను కూడా శివభక్తుడు. అవును, ఈ సినిమా కూడా శివుడికి సంబంధించింది కాబట్టి ఆయన చాలా మనసు పెట్టి తీశాడు సినిమా. అండ్ సార్ సంపత్ నంది మాకు గారు అన్నీ కలిసి వచ్చినాయండి. మేము కాశీలో చేయడము, కుంభమేళలో పోవడం, ఇవన్నీ కొన్ని పుణ్యాలు చేసాం మేము. పుణ్యాల ఫలమే. అదే సార్, దాని యొక్క ఆ సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది. ఇప్పుడు మేమే ఆనందంగా ఉండాలి అని అనుకోము, మా సరౌండింగ్ కూడా పుణ్యం ఉండాలని కుంభమేళకి వెళ్ళాము, కాశీకి వెళ్ళాము. ఆ మంచితనమే మమ్మల్ని కొన్ని ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా రావు. అది ఏదో ఒకటి అవుతుంటుంది. కానీ ఇవి మాకు వచ్చింది అంటే ఏదో ఉండి నడిపిస్తుంది. శివుడే నడిపిస్తున్నట్టున్నారు. అంటే ఏం లేదు సార్, ప్రజెంట్ సినిమాలు ఎలా అయిపోయాయంటే ఆడియన్స్లో బస్ క్రియేట్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. రేపు ఒక 3 months ఉన్న సినిమాకి కూడా ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. సో అది దీనికి అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచే ఉన్న మీరు కుంభమేళాకి కానీ దీనికి కానీ దేనికైతే ట్రావెల్ అయ్యారో ఆ ఒక్క ప్రమోషన్ చాలు. అండ్ ఆ టైటిల్కి ఉన్న ఆ సౌండ్ చాలు. ఇప్పుడు April 17 చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అవునా? మీకు ఒక గ్రేట్ థింగ్ సార్. అంటే ఈ యొక్క పాజిటివ్ వైబ్స్ అండ్ మైథాలజీ యాడ్ చేశారు. అవును. అండ్ కమింగ్ టు సంపత్ నంది గారు, ఆయన యొక్క ఫిలిమ్స్ చాలా రిమార్కబుల్ ఫిలిమ్స్ తీశారు. కానీ చాలా అండర్ రేటెడ్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గౌతమ్ నంద. అవును. సో ఆ యాక్చువల్గా చెప్పాలంటే గౌతమ్ నంద చాలా ఫీల్ అయ్యి చాలా ఒక ఎమోషన్తో చేసిండు. కానీ అది ఎక్కడ అయిందో నేను సినిమా చూడలేదు. తను కూడా చాలాసార్లు చెప్పాడు, అన్ని సినిమాల కన్నా చాలా ఇష్టంగా చేసిన అని చెప్పాడు ఆ సినిమా. మరి అది చాలా బాగుంటుంది సార్, కానీ ఎవరికి ఎక్కలేదు ఎందుకో తెలియదు. కానీ కొన్ని మంచి ఎమోషన్ మంచి ఉన్నాయి. కొన్ని మంచి సినిమాలు అంత కమర్షియల్గా ఇట్టు కావు కదండి. ఆ థీమ్ తీసుకునేటప్పుడే ఆయనలో ఉన్న ఆ వర్త్ అనేది కనిపించింది గౌతమ్ నంద ఎప్పుడైతే థియేటర్స్లో చూస్తున్నామో. సో ఆయన యొక్క స్టోరీ వైజ్గా కానీ ఆయన యొక్క డైరెక్షన్ సూపర్విజన్ చేశారు. సో సంపత్ నంది గారు ఇన్వాల్వ్మెంట్ ఈ ఓదెల 2లో ఆన్ స్క్రీన్ మేము చూస్తున్నప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? చాలా ఉందండి అతను. ఎందుకంటే ఈ విజువలైజేషన్, CG వర్క్ కానీ, ఈ ఒక టేకింగ్ డిఫరెంట్, ఒక పంచభూతాల సీక్వెన్స్ కానీ చాలా ఉన్నాయి. కాబట్టి అతను ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఇన్వాల్వ్ అయ్యాడు, సక్సెస్ అయినాము. ఈ బయట బజ్ అనేది తెలుస్తుంది దాన్ని బట్టి. కానీ ఇంకా ఎంత ఉంది అనేది మీరు చెప్పాలి, మీలాంటి వాళ్ళు. మాకు సార్ అండ్ ఓదెల 2లో మైథాలజీ అనే ఫ్యాక్ట్ యాడ్ చేశారు. మైథాలజీ హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పేసి చాలామంది చెప్పారు. అంటే ఇంటర్వ్యూస్లో కానీ దాంట్లో కానీ ఇప్పుడు కార్తికేయ 2 కానీ లేకపోతే హనుమాన్ కానీ. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. ఇదేంటంటే ఇది విత్ లాజిక్ తోటే ఉంటుంది సినిమా. వితౌట్ లాజిక్ అనేది ఉండదు. ఒక ఫిక్షన్ టైప్ ఏముండదు. ఏదైనా విత్ ప్రూఫే. ఇప్పుడు శివపురాణం లాగా అనుకోండి, ఇంకా ఒక క్లైమాక్స్లో పెద్ద ట్విస్ట్ ఉంది. అది చూస్తే అందరు ఎలా అంటే నేను తక్కువనే చెప్తున్నా. మీకు టీజర్ ముందు మా సినిమా గురించి ఏం తెలియదు. మేము కూడా ఎక్కడ చెప్పుకోలే, మేము అది ఇది వస్తున్నాం, నరుకుతున్నాం, ఏదో చేస్తున్నాం అని ఎక్కడ చెప్పలే. టీజర్ వచ్చిన తర్వాతనే, అది కూడా ఎక్కువ మేమేం చెప్తలేము సినిమా గురించి. టీజరే చెప్పింది ఆ రోజు. ఎన్ని ఫోన్లు వచ్చి మాకు ఎంతమంది అన్నారు. టీజర్ తర్వాత కూడా ఏం చెప్పానంటే దీనికి డబల్ ఉంటుంది ట్రైలర్ అన్నాం. ట్రైలర్ ఎలా ఉందనేది మీకు తెలుసు. కాబట్టి ఇందులో ఈ సినిమాలో అంటే నిజంగా లాజిక్తో కూడుకున్నాయి. వితౌట్ లాజిక్ అనేది సినిమా అనేది లేనే లేదు, ఎక్కడ ఉండదు. సరే ఉంటే ఏదో కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టు 10-20% ఉంటాయి. మరీ ప్రాక్టికల్గా కూడా దిగలేము కదా. కాబట్టి ఈ సినిమా చాలా థ్రిల్ అవుతారు, చాలా ఇష్టం ఉంటుంది. అంటే ఇక ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనేది ఒక ఆడియన్స్ మనం అంత చెప్పలేము కదా. కాబట్టి తమన్నా గారి గెటప్ లేకపోతే తమన్నా గారి మేక్ ఓవర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవునండి.
పోస్టర్స్ చూస్తున్నప్పుడు లేకపోతే ట్రైలర్లో చూస్తున్నప్పుడు అది ఆ క్రెడిట్ ఫస్ట్ నీతలుల్లా గారండి, దీని కాస్ట్యూమ్ డిజైనర్ ఆమె వెరీ గ్రేట్. మేము ఎప్పుడు చూడలేదు ఆవిడ్ని, ఇలా ఎప్పుడు చూడలేదు ఆవిడ్ని. అసలు నేను అన్నాను ఫస్ట్ సినిమాకు, నీతలుల్లా ఏంటండి ఇంత ఒకటే కాస్ట్యూమ్ కదండి, ఒక్క కాస్ట్యూమ్ కోసం ఆమె అంటే లేదు తమన్నా గారు అన్నారు, లేదండి ఈ కాస్ట్యూమ్ ఆమెనండి. ఇంకొకటి ఏంటంటే ఈ పోస్టర్స్ అంతా క్రెడిట్ గోస్ టు సంపత్ నంది గారండి. ఆయన ఏంటంటే ఒక్క పోస్టర్ రేపు రిలీజ్ అవుతుందంటే ఈరోజు నైట్ మొత్తం వర్క్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పోస్టర్ రిలీజ్ అయినాక ఆయన ఫేస్ చూస్తే మొత్తం ఎలా ఉంటుంది అంటే నిద్ర ఉండదు, ఏది ఉండదు. ఆ పోస్టర్ వెనకాల అంత హార్డ్ వర్క్ ఉంటుంది. అమ్మో, అతను వెరీ సెన్సిటివ్ అండి. ఎవరన్నా ఏదన్నా బాగాలేదు ఇట్లా అంటే ఒక 2 hours 3 hours తను ఏదో ఒక డిసప్పాయింట్ అయిపోతాడు అతను. కాబట్టి చాలా కేర్ఫుల్. 2-3 చూపిస్తాడు నాకు, ఇందులో ఏది ఉందని నన్ను అడుగుతాడు. అడిగితే ఇగో ఇది అట్లా ఏదో సెలెక్ట్ చేసి పంపించిందంటే, అట్లా మీ కుంభమేళలో పోస్టర్ ఉంది చూడండి ఒక దేశం, అది అట్లాంటివి చాలా పోస్టర్ డిజైన్. అంటే సార్ యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు ఫస్ట్ టైం తమన్నా గారి మేక్ ఓవర్ చూసినప్పుడు, ఇటువంటి టైప్ ఆఫ్ మేక్ ఓవర్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఉందండి. అది చూసే కదా మేము కాశీలో మీకు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది కదా, ఫస్ట్ పోస్టర్ నుంచే బస్ స్టార్ట్ అయింది. మీకు కాశీ నుంచి ఆ వైబ్ అనేది, మా సినిమా వైబ్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఫస్ట్ పోస్టర్ తోటే మమ్మల్ని ఆదరించడం స్టార్ట్ చేసి. చేసి అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది మాకు కనిపించింది సార్, ఆడియన్స్కి కానీ ఏదైనా సరే. సో ఓదెలా 2 సినిమా కంప్లీట్గా మీరు చూసినప్పుడు యాజ్ అ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక ఆడియన్గా సినిమా చూస్తున్నప్పుడు, ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ఆడియన్గా సినిమా చూస్తున్నప్పుడు మీకు అనిపించిన హై మూమెంట్ ఏంటి సార్? ఇందులో ఒక 3-4 ఉంటాయండి మూమెంట్స్. ఎందుకంటే ఒక గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఒక 3-4 సార్లు ఉంటుంది. ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది. ఇంకొకటి సీన్ అనేది ఎవ్రీ సీను ఒక కొత్తగా ఉంటుంది. అరే ఇది ఈ విలేజ్లో జరిగింది, ఇక్కడ జరిగింది కదా, ఇది మన కళ్ళ ముందులో జరిగింది అన్నట్టుగా ఉంటుంది. ఒక న్యాచురల్గా ఉంటుంది. ఫిక్షన్ టైప్ అనేది ఎక్కడ ఉండదు. ఆత్మలు దయ్యాలు అది ఇది అని అనుకుంటారు, కానీ అది తీసే విధానం టేకింగ్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక రెగ్యులర్గా అనేది ఉండదు, రెగ్యులర్ ఫార్మాట్లో అనేది ఉండదు సినిమా. అండ్ హెబా పటేల్ గారి రోల్ ఎంతవరకు ఆడియన్స్లోకి ఇంకా ఇంపాక్ట్ ఎంతవరకు జనరేట్ చేస్తుందండి? ఆమె పార్ట్ 2లో కొంచెం ఉన్నా కూడా చాలా కీ రోల్ ఉంటుంది ఆమెది. ఎందుకంటే ఫస్ట్లో మొత్తం ఆమె ఉంటుంది, సెకండ్లో కూడా ఉంటుంది. సెకండ్లో కూడా ఏందనేది తమన్నాకు ఆమెకు ఉన్నది ఏందనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే సార్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఇటువంటి టైప్ ఆఫ్ ఒక హై చూడడం నాకు తెలిసి కొంతమందికే దొరుకుతుంది. ఎస్ అండి, అది ఒక స్టార్టింగ్ డెబ్యూట్లో. అవునండి, అది నా అదృష్టంగానే భావిస్తున్నాను. అంటే మనము చేసే పని కరెక్ట్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనేది నేను చెప్తుంటాను. నేను సంపత్ గారు కూర్చున్నప్పుడల్లా ఇదే చెప్తాను. మన గురించి మనం చెప్పుకోవద్దు, మన గురించి బయట వ్యక్తులు మాట్లాడాలి. ఆ సౌండ్ రావాలంటే మనం చేసే పని మనం కరెక్ట్ చేయాలనేది మేము ఎప్పుడు కూర్చున్నప్పుడల్లా ఈ మోటివేషన్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇదే నేను అనుకున్నది జరిగింది. ఇది ఇక రేపు థియేటర్లో రిలీజ్ అయినాక అప్పుడు ఇంకా నేను 100% ఒక బయటికి ఎక్స్ప్లోర్ అయ్యే హ్యాపీనెస్ అనేది మీకు కనిపిస్తుంది. అప్పటిదాకా ఆపెట్టుకుంటా లోపల. ఓదెలా 2 స్క్రిప్ట్ మధు గారికి ఎలా వచ్చింది? అసలు రావడానికి మూల కారణం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఈ అశోక్ మా డైరెక్టర్ ఉన్నాడు కదా, మా ఫ్రెండ్ ఉంటాడు ఒక అతను యుఎస్లో. ఆ ఫ్రెండ్ ఇట్లా సో అండ్ సో ఇతను అశోక్ అనే వ్యక్తి నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేసిన ఒకరోజు. ఇంకా వేరే స్టోరీలు చెప్పినుండే, వేరే స్టోరీలు చెప్తే నాకు పెద్ద నచ్చలేదు, రెగ్యులర్ స్టోరీలు అవి. వద్దులే అశోక్, ఇది మనకు వర్కౌట్ కాదు, చేయలేము మనం. లేదు సార్, ఇప్పుడు ఓదెలా రైల్వే స్టేషన్ పార్ట్ 1 తీసాం కదా, ఇది పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నాం అన్నప్పుడు అప్పుడు సంపద గారిని కలవడం, వినడము, ఇలా అన్ని మాట్లాడుకోవడం, అలా స్టార్ట్ అయింది అంతే. అలా ముందుకెళ్ళింది. అండ్ ప్రొడ్యూసర్కి అంటే ఇప్పుడు ఒక సినిమా అనేది హిట్ అయినా ఆనందపడేది ప్రొడ్యూసరే. అండ్ ఆ సినిమా ఒకవేళ ఏమన్నా అటు ఇటు అయినా సరే ఆ భారం మోసేది ప్రొడ్యూసరే. కాబట్టి ఈ స్టేట్మెంట్ని వాట్ యూ వాంట్ టు సే? ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఆడియన్స్ మిమ్మల్ని అడిగితే మీ ప్రొడ్యూసరు డబ్బులుగా వైజ్గా ప్రొడ్యూసరు మోయాలి, సినిమా నడవకపోతే డైరెక్టర్ మోయాల్సి వస్తుంది అంతే. అది తెలిసిన విషయం అది. అవును సార్.
అంటే స్టార్టింగే ఇటువంటి టైప్ ఆఫ్ ఫిలింతో వచ్చారు కాబట్టి ఈ ఫిలిం ఒకవేళ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయితే ఎక్కడి నుంచి అప్రిషియేషన్స్ వస్తాయో మనందరికీ తెలుసు. ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గారు ఆయనే పిలిచి మరీ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. కొత్త ఫిలిమ్స్ కానీ ఏదైనా ఇంపాక్ట్ఫుల్ ఫిలిమ్స్ ఉన్నా సరే అవి ఏవైనా హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే ఆయన చూసి ఇంటికి పిలిచి మరీ లంచ్ అరేంజ్ చేయడం, అందరితో మాట్లాడడం, మెగాస్టార్ గారి దగ్గర నుంచి ఆయన పిలిస్తే ఉంది. ఈయన ఒక శివుడే కాదు, శివశంకర ప్రసాద్ గారు శివుడు, మాకు శివుడే పిలిచిండు అని అనుకుంటాం. అంటే ఈ టైప్ ఆఫ్ రిసెప్షన్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. అవును. సో ఓదెలా 2తో మీ దగ్గర నుంచి మేము అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ నెక్స్ట్ ఫిలిమ్స్ ఏమన్నా సంపత్ గారు తనకు చిరంజీవి గారికి తెలుసు కాబట్టి మేబీ చెప్పలేము, పిలిస్తే విలువచ్చు. అండ్ మీరు ఈ ఓదెలా 2 తర్వాత నుంచి తీసుకునే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎటువంటి టైప్ ఆఫ్ అంటే స్టార్ కాస్ట్ ఉన్న ప్రాజెక్ట్సే సెలెక్ట్ చేసుకుంటారా యాజ్ అ స్టోరీస్ కానీ ఏమైనా? అంటే ఇంకా నేను ఏం అనుకోలేదండి. ఇది అయిన తర్వాత కంటెంట్కి అయితే నేను ఇంపార్టెంట్ ఇస్తాను. నాకు కంటెంట్ నచ్చకపోతే సినిమా అనేది చేయను నేను. ఆ కంటెంట్కు ఎవరు సూట్ అవుతారో అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మూవీలో ఒక చిన్న క్యారెక్టరే ఇతను సూట్ అవుతాడు అనుకునే నేను అలా ఆలోచించటోని ఎవరు పడితే అతను ఈ కంటెంట్కి హీరో ఖాళీ ఉన్నాడు ఇతనితో తీయాలని ఏం కాదు. ఎప్పుడు ఖాళీ ఉంటాడో అప్పుడు తీస్తాం అంతే. కానీ కంటెంట్ ఒకటి, హీరో ఒకటి ఉంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు. కొంత ఒక అవగాహన అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. మరి అండ్ సార్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ప్రజెంట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. అండ్ వాళ్ళు సినిమాకి రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టర్ కనిపించకపోతే ఓటీటీలో చూసుకుందాంలే అనే ఒపీనియన్స్ వస్తున్నాయి. అవునండి. సో ఓదెలా 2తో వాట్ యూ వాంట్ టు గివ్ అన్ ఆన్సర్? ఒక సినిమా బాగుందనేది ఒక బజ్ అనేది రావాలండి. ఎందుకంటే తెలిసిపోతుంది ఆడియన్స్కు ఏ సినిమా ఎలా ఉందనేది. నిజం అనేది దాగదు అంటారు కదా. సినిమా బాగలేకున్నా దాగదు, సినిమా బాగున్నా దాగదు. అది ఎట్లనో స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. ఒక ఎయిర్ లాగా, ఎయిర్కి ఎక్కాల దానికి రూపం ఉండదు చూడండి. అలా ఒక ప్రచారం అనేది మంచి అయినా చెడు అయినా ఏదైనా దాగదు, అది వెళ్తుంటుంది. తెలుసు ఆడియన్స్ కూడా వెరీ స్మార్ట్. వాళ్ళు ఏంటంటే ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే మా సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్సే చేయాలండి. ఇది ఈ పెద్ద స్క్రీన్ మీద ఈ 70 mm 70 mm ఆ సీజీ వర్క్ కానీ, అది ఆ ఫైర్ వర్క్, వాటర్ది, అవన్నీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్సే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి ఒక ఫిలిమ్స్కి ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే 3DO 4DX అని చెప్పేసి ఎటువంటి టైప్ ఆఫ్ స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా తీసుకొస్తారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు యాజ్ అ ప్రొడ్యూసర్గా? అంటే కంటెంట్ బాగుండి అది ఓకే చేయాలనుకుంటే చేయొచ్చు, దానికి నేను ఏమనట్లేదు. ఎందుకంటే ఇంకా ఎక్కువ థ్రిల్ అవుతారు కదా. అవును, అది వాళ్ళ ఇష్టాలను బట్టి అంతే. ఓకే సార్. సో అవును. అండ్ తమన్నా గారి మొత్తం ఆల్ ఓవర్ మీరు సినిమా చూస్తున్నప్పుడు తమన్నా గారిది ఏ ఒక్క షాట్ చూస్తే అరే అదిరిపోయింది అనే టైప్ ఆఫ్ ఫీల్ ఏదైనా అనిపించిందా సార్? ఓదెలా 2లో ఆమె ఎవ్రీ షాట్ ఆ డ్రెస్ వేసుకొని ఆమె నిలబడితేనే చాలండి. ఎలా ఉందంటే ఆమె ఆ డ్రెస్ వేసుకొని ఎక్కడ నిలబడ్డా కూర్చున్నా కూడా ఆమె అలా కూర్చుంది. మీకు ఏమనిపిస్తుంది చూడండి ఆమెని. అంటే ఆమె ఇది బాగుంది ఇది బాగలేదు అనేది అసలు లేనే లేదండి. అండ్ మీ కార్తికేయ 2లో కానీ లేకపోతే హనుమాన్లో కానీ, ఎందుకంటే మైథాలజీ అని చెప్పేసి అడుగుతున్నా, ఈ ఫిలిమ్స్లో ద మెయిన్ థింగ్ వచ్చేసి దేవుళ్ళని ఎలివేట్ చేసే కొన్ని సీన్స్ రాసుకోవడం. అటువంటి టైప్ ఆఫ్ సీన్స్ ఓదెలా 2లో మేము చూడగలుగుతామా? ఉన్నదండి, ఉన్నాయి. రెండు ఉంటాయి ఇందులో, రెండు సీన్లు ఉంటాయి చాలా బాగా. శివుడు అంటే ఇప్పటివరకు వచ్చింది మాకు కృష్ణుడి మీద వచ్చినా సరే హనుమాన్ మీద వచ్చినా సరే ఆ భక్తులు ఫీల్ అయ్యారు. శివుడికి వచ్చేసరికి అది రెండు ఉంటాయి ఇందులో, చాలా థ్రిల్ అయ్యే సీన్లు రెండు ఉంటాయి. ఇవి ఒకటి కాదు, రెండు ఉంటాయి. సార్ మీ డ్రీమ్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా సార్ విచ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్? ఉంది. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే నేను స్టోరీ చెప్పలేను, ఇలా అని చెప్పలేను. అదే ఒక డ్రీమ్ హీరో. మనము ఒక సినిమా తీస్తే 90% పీపుల్ యాక్సెప్ట్ చేయాలి.
డబ్బులు ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి అని కాదు, అదే ఆ డబ్బులు మ్యాటర్ కాదు. నేను ఇంత సక్సెస్ అంటే ఇవాళ ఏంటంటే ఇన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు వచ్చినాయి అని డబ్బులు మ్యాటర్, డబ్బులు కాదు. ఒక 90% ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి ఆ సినిమా. అలాంటి సినిమా 100% అని నేను చెప్పలేను, అట్లీస్ట్ 80% ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే నాకు నాదొక డ్రీమ్ అది. అంటే మీరు ఏ హీరోతో అనుకుంటున్నారో కనీసం హీరో అట్లా ఏం లేదండి. హీరో ఇప్పుడు ఏమనుకున్నా, బ్లాంక్గా ఉన్నా నేను. ఎందుకంటే ముందే ఎల్కేజీ ప్రొడ్యూసర్ నేను చిన్న ఫస్ట్ సినిమా ఇది కాకముందుకే హీరో ఆ హీరో అని అనుకోలేను కదా. ఓకే సార్, మరి ఆశలు ఎక్కువ ఉండొద్దు, మరి అత్యాశ ఉండొద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్ ఎయిమ్ ఉండాలి అంతే. అలాగే ముందుకు వెళ్ళిపోవాలి అంతే అంతే. కోరికలు ఉండొచ్చు కానీ మరీ అత్యాశలు పోవద్దు కదా. అవును సార్. అండ్ ఫైనల్లీ ఓదెల 2 గురించి మీరు ఆడియన్స్కి చెప్పాలనుకున్న ఆ ఒక్క మాట, ఆ ఒక్క మొదటి మాట, సినిమా ముందు రిలీజ్ అవుతుంది అదే ఇంకా April 17th కాబట్టి మీరు ఆడియన్స్కి చెప్పాలనుకున్న ఆ ఒక్క మాట ఏంటి? అంటే మీ ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ యొక్క సినిమా రెగ్యులర్ సినిమా కాదు ఇది. ఎందుకంటే రెగ్యులర్ సినిమా లాగా ఏదో బోరు కొడుతుంది అన్నట్టు కాదు. ఎవ్రీ సీను మీకు బోర్ కొట్టదండి ఇది. ఎందుకంటే మీకు ఆడియన్ని పక్కకు చూడనియదు. ఎందుకంటే వేరే ఒక చూసిన వాళ్ళు చెప్పారు నాకు, ఎందుకంటే 1 minute కాదు 1 second అటు ఇటు చూడలేదు. బయట వాళ్ళకి కూడా షో చేశారు? ఏలేదు బయట వాళ్ళు కాదన్నారు, చెప్తున్నా. ఓకే, అంత ఇన్వాల్వ్ అయి చూస్తారు ఈ సినిమా. ఓకే సార్, అంత న్యాచురల్గా ఉంటుంది ఇది. సో ఫైనల్లీ April 17th వెయిట్ చేస్తున్నాం. సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, అండ్ తమన్నా గారు ఎలా ఉండబోతున్నారు, ఆ సినిమాలో ఎటువంటి టైప్ ఆఫ్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి అనేది చాలా ఉంటాయి. చాలా అసలు తమన్నా గారి సీన్స్, వశిష్ఠ గారి సీన్స్ అసలు మనం ఊహకందకుంటుంటాయి. అది చాలా వెయిట్ చేస్తున్నాం సార్. April 17th సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ మీరు ఈ డెబ్యూట్ సినిమాతో ఇంకెన్నో మరిన్ని సినిమాలు చేయాలి, అండ్ మెగాస్టార్ గారితో కూడా ఒక సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా, అంతకన్నా అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి.